అందరికీ నమస్కారం. మన జీవితంలో మొదట వినిపించే పిలుపు అమ్మ. మనకి మొదటి ప్రేమను నేర్పించే హృదయం అమ్మ. అలాంటి అమ్మ ప్రేమను, అనుబంధాన్ని మాటలో చెప్పడం కష్టం. కానీ కొన్ని స్వరాలు ఆ భావాన్ని ఎంతో అందంగా వ్యక్తపరుస్తాయి. మరి అలాంటి మధురమైన స్వరంతో ఈ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న గాయని శ్రీలలిత గారు ఈరోజు వనితా టీవీ అందిస్తున్న మదర్స్ డే స్పెషల్ అమ్మ అంతులేని ప్రేమలో వారి అమ్మతో మన ముందున్నారు. మరి వారి మధ్య ఉన్న ఆ ప్రేమని, బంధాన్ని, అనుబంధాన్ని మనతో పంచుకోబోతున్నారు. మాట్లాడేసిద్దామా? హలో లలిత గారు. హాయ్ సౌజన్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్. అసలు అడగద్దు ఆ క్వశ్చన్ నేను. అయ్యో. మీరు ఎప్పుడు సూపర్. హలో అమ్మా, నమస్తే. నమస్తే అమ్మ. నమస్తే. ఫస్ట్లీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే. వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. ఓకే. సో మీరంటే జనరల్గా మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం, ఎక్కడున్నా సరే లలిత ఎంత బిజీగా ఉన్నా అమ్మ కోసం ఆ డేని స్పెండ్ చేయడం ఇలా జరుగుతూ ఉంటుందా? గిఫ్ట్స్ ఇవ్వటం? లేదండి, యాక్చువల్లీ మీకు ఎవ్రీడే మదర్స్ డే? దట్స్ ట్రూ. ఎందుకంటే ఎప్పుడు ఆవిడ నా పక్కనే ఉంటూ ఉంటారు. సో షీఈ్ ఆల్వేస్ అ వెరీ ప్రీషియస్ గిఫ్ట్ టు మీ అనమాట. ఓకే. సో ఎవ్రీడే విల్ సెలబ్రేట్. అంటే ప్రత్యేకంగా ఆ రోజు గిఫ్ట్స్ అని అలా ఏం లేదు. బట్ ఇంకా ఆ రోజు ఇప్పుడు ఏంటంటే ఏదైనా మదర్స్ డే అని కాదు, ఏదైనా ఒక 1 డే ఆర్ 2 డే అమ్మతో టైం స్పెండ్ చేయడం, అంటే ఆవిడికి నచ్చినవి నేను చేయడం అనేది నాకు Okay. ఈ మధ్య జరుగుతుంది. ఓకే. మీ ఇద్దరు కలిసి ఎప్పుడైనా డేట్ కి వెళ్ళారా? యా, వెళ్ళాం. మెనీ టైమ్సా? అంటే చిన్నప్పటి నుంచి వెళ్తూనే ఉన్నాం. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ యా చాలా సార్లు వెళ్ళాం. వెళ్ళారు. ఎక్కడికి వెళ్తూ ఉంటారు? అంటే ఏం పని చేస్తూ ఉంటారు డేట్? మేము ఎప్పుడు పాటకే వెళ్తాం. అంటే అలా ప్రోగ్రామ్స్ programs కి వెళ్తాము. వెళ్తాం. అలా కాకుండా మేము షాపింగ్ వెళ్తాము Shopping. అండ్ రెస్టారెంట్స్ కి వెళ్తాము. ఓకే. అప్పుడప్పుడు మూవీస్ కి వెళ్తాము. మరి అప్పుడు బయట లలితమ్మని చూసి మీ ఆ ప్రైవేట్ టైం ని చాలా మంది వచ్చి సెల్ఫీస్ తో నింపేస్తూ ఉంటారు కదా, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? గర్వంగా ఉంటుంది కదా. ఓ ఓకే. అంటే మనం ఇలా మనం అనుకున్నది అదే కదా, అందరూ వినాలి, దాని పాటనే కదా ఎంత తయారు చేయడానికి కారణం. నాకు ఇంకా గర్వంగా ఉంటుంది. అందుకే నేను ప్రోగ్రామ్కి వెళ్ళటం కూడా దాని పాట వింటూ, ఎవరైనా మీ అమ్మాయి ఇలాగ పాడటం వల్ల మేము అంటే కొంతమంది హాస్పిటల్స్ నుంచి కూడా 19 years ఓల్డ్ అవుట్ చేశారు. లలిత పాట వినే మాకు ఇలా రోజు గడుస్తుందమ్మా ఇలా అన్నప్పుడు నాకు అది మామూలు విషయం కాదు కదా, ఒక తల్లిగా అదే గర్వం మాకు అదనమాట. అంటే ఎన్నో ప్రశంసలు వింటుంటారు, ఎంతో మంది హీరోస్ అమ్మాయిని పొగుడుతూ ఉంటారు. కానీ ఈవెన్ మన భారతదేశ ప్రధాని కూడా లలితమ్మ పాట, ఇది నాకు తెలిసి అంటే ఒక తెలుగు అమ్మాయి, ఒక తెలుగు సాంగ్ అలా ఒక ప్రధాని గుర్తించటం, ఆయన అంత ఇష్టపడటం నాకు తెలిసి జరగలే. సో ఎలా అనిపిస్తుందమ్మా? ఆ రోజు మేము బొంబాయిలో ఉన్నాం. నాకు అసలు ఇంకా కాళ్ళు చేతులు ఏంటంటే నేను ఇదే కోరుకున్నా కదా, అందరూ వస్తూ ఉంటారు, చక్కగా లలితని అప్రిషియేట్ చేస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఆ రోజు మొత్తం అసలు అలా కూర్చుండిపోయా గదిలో. ఓకే. మా వారు కూడా అదే అన్నారు, ఎందుకు అలా కాదండి, నేను అక్కడ ఉంటే నాకు ఈ రోజు ఎంత సంతోషంగా ఉండేది కదా, నేను మిస్ అయ్యాను, అది చాలా బాధగా ఉంది నాకు. ఓకే. కాదమ్మా, నేను విన్నాను అంటే చాలా ఇంటర్వ్యూస్లో మీరు చెప్పడం అంతా, అంటే అమ్మ తన ప్రతి సెకండ్ని మీకోసమే నాకు తెలిసి ఎవరు అంత పర్ఫెక్ట్గా కంప్లీట్గా ఇవ్వరు. సో అమ్మ ప్రతి సెకండ్ మీకోసమే ఆలోచించారు, మిమ్మల్ని తీర్చిదిద్దడంలోనే ఆమె లైఫ్ అంతా కూడా గడిచిపోయింది. సో ఒక రకంగా సాక్రిఫైస్ అనొచ్చా? యా డెఫినెట్లీ ట్రూ, 100%. ఎందుకంటే ఆవిడ నేను పుట్టిన తర్వాత ఇంకా ఆవిడకి నేనే ప్రపంచం అయిపోయాను అనమాట. అంటే నన్ను ఎలాగా ప్రోత్సహించాలి, ఎలాగా షోస్కి తీసుకెళ్ళాలి, సింగర్ని చేయాలి, ఎలా నేర్పించాలి అని చెప్పి మా అమ్మ అండ్ మా నాన్న ఇద్దరు కూడా ఎంతో కష్టపడ్డారు. అండ్ ఆవిడ కూడా అంటే ఎక్కువ లైక్ చిన్నప్పటి నుంచి ఆవిడతోనే నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఆవిడ కూడా అంతే కేరింగ్గా, అంటే ఇంకా ఆవిడకి నేను తప్ప వేరే ప్రపంచం లేదన్నట్టు షీ హ్యాస్ అంటే ఎప్పుడు నా వెనకాలే ఉండేవాళ్ళు అనమాట. సో ఐఎమ్ వెరీ వెరీ లక్కీ టు హ్యావ్ హర్. అమ్మ అంటే అవును, మీ అమ్మాయిని
ఈ పొజిషన్లో చూడాలి అనుకున్నారు, చూసారు, అది చాలా సంతోషం ఇస్తారు, నేను కాదనను. కానీ ఆ జర్నీ ఏదైతే ఉందో అది అసలు అంత సాధారణమైంది కాదు, చాలా కష్టంతో కూడుకున్నది. అది కష్టం ఉంటుంది. అది కాకుండా అందరి మాటలు కూడా మనం వినాలి. ఇప్పుడు యాక్చువల్గా మా ఇంట్లో అందరు సింగర్స్, 25 minutes ఓన్లీ క్లాసికల్ మాది. ఓకే. అందులోంచి నేను లలితని ఒక్కదాన్ని సినీ సంగీతంలోకి తీసుకొచ్చాను. అవును. వాళ్ళందరికీ అప్పుడు ఏంటి సంగీతం నేర్పించకుండా దీనిలోకి వెళ్ళిపోయింది అన్నారు. అలానే డిప్లొమా స్టేట్ లెవెల్లో తెప్పించేదని ఫస్ట్. ఓకే. ఎందుకంటే అది చేస్తాను నేను. నా ఉద్దేశం ఏంటంటే 6 years అప్పుడు సంగీతంలో మనం చేయలేం కదా. ఊరికే కాంపిటీషన్ వచ్చింది, వెళ్ళాను. ఆ వెళ్ళటం అందరికి అలా నచ్చి నేను అలా 14 దాకా తీసుకెళ్తూనే ఉన్నా. ప్రతి సంవత్సరం దానికి ఒక కాంపిటీషన్లో ఉండాల్సిందే. అలా నెలకు 20 రోజులు ఓన్లీ అక్కడే నా జర్నీ అంతే. ఓకే. కాదమ్మా, అంటే భయం అనేది ఒకటి డెఫినెట్ గా వెంటాడుతుంది, చాలా బికాజ్ ఉంది. ఆడపిల్ల కాబట్టి. అలాగే సో షోస్ కి తీసుకెళ్లేటప్పుడు ఆ జర్నీస్ లో కానివ్వండి, ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కి చాలా వెళ్ళాలి. కష్టం అది. సో ఏదైనా అంటే తనకు కూడా తెలిసి ఉండదు చిన్నపిల్ల కాబట్టి. అవును. సో ఏదైనా చాలా కష్టమైంది భరించాను, ఒక భయమైన అంటే situation. యాక్చువల్గా అమీర్పేటలో వాళ్ళు ఏంటంటే దింపేసి వెళ్ళిపోతారు కార్లు మమ్మల్ని. Okay, బస్సు show కి వచ్చేటప్పటికి సంబంధించిన షోకి సంబంధించి మొత్తం ప్రతి దానికి వెళ్ళేదాన్ని కదా, ప్రతి షోలో. అక్కడ దింపేసినప్పుడు 1 గంట అయిపోయేది, బస్సు వచ్చేది కాదు. నాకు అసలు అక్కడ ఏం చేయాలో తెలిసేది కాదు. ఒక్కదాన్ని ఉండిపోయేదాన్ని, పిల్లని ఒళ్ళో పెట్టుకునేదాన్ని. అసలు ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఎవరో తెలియదు, నేను చిన్నదాన్నే కదా అంత. అప్పుడు దాని చిన్నపిల్లని అన్నప్పుడు నాకు చాలా భయం వేసేది. ఒకసారి హోటల్స్కి వెళ్తే ఒక గొళ్ళు ఉండేది కాదు, ఏముండేది, లాక్ ఉండేది కాదు. అలాంటప్పుడు ఎవరు వస్తారో అని ఉండేది. తర్వాత ట్రైన్లో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు మాకు అప్పటికి ఏసీలో వెళ్ళలేవు, మామూలు జర్నీ కదా. దాన్ని ఒళ్ళో పెట్టుకుని తెల్లవారులు అలా కూర్చునేదాన్ని, అది నడిచి వెళ్ళిపోతుందేమో, ఇదే ఆలోచన. ఓకే. అట్లా ప్రతి సెకండ్ అంటే చెప్తున్నాం కదా. అందులో ఏమో మాకు అంటే మా ఇంట్లో 45 members, మేము ఒకే ఇంట్లో పెరిగాం. ఓ 40 చాలా members పెద్ద ఇంట్లో. ఫ్యామిలీ. చాలా పెద్దది. దాంతో ఏంటంటే మా తాతగారు అసలు గుమ్మం దాటి వెళ్ళకూడదు, కాలేజీ కూడా చదివించానంటే స్ట్రిక్ట్గా అందరూ వచ్చి ఇప్పుడు చదువు ఇచ్చిపోవటం ఏంటంటే చదివించారు. మేము ఒక సందులోకి వెళ్ళాలన్నా మాకు తోడిచ్చి పంపించాలి. నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా రాజమండ్రికి కూడా పంపించలే మమ్మల్ని. అలాంటి దాన్ని ఒక్కసారిగా నన్ను ఈ పిల్లతో మొత్తం వెళ్ళిపోవాల్సి వచ్చింది. అసలు ఎలా వెళ్ళాలో అనేది మొదటి రోజు నాకు అసలు ఒక భయం వేస్తుంది కదా. ఈ జర్నీ ఎవరు చేయలేదు, ఎప్పుడు ఒక్కదాన్ని వెళ్ళలేదు, ఎలా వెళ్తాను ఏంటి. అలాగే నాకు అది నేర్పించింది ఏంటంటే మెయిన్ ఇదే ధైర్యం. ఓకే, మీకు లలితమ్మ ధైర్యం అంతే కదా. ఇప్పుడు నాకు ఇంకెవరు లేరు కదా, నేను 6-7 పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవాలి. అవును, మరి నేను వెళ్ళకపోతే అది దాని జర్నీ ఆగిపోతుంది కదా. కరెక్ట్ కరెక్ట్. నేను ఎన్ని ఆగచాట్లు వచ్చినా, ఎంతమంది మాటలన్నా, ఏం పొద్దున్న వెళ్ళిపోయి రాత్రి దాకా రాదనుకున్నా, ఎవరు ఇంట్లో అంతా నేను బేర్ చెయ్యాలి కదా నేను. కానీ నేను ఒకటే, నాకేంటంటే నేను ఆగిపోతే నా లలిత ఆగిపోతుంది అనేదే మైండ్లో నాకు, అంతే. ఇంకా వేరే ఏ థాట్ ఉండేది కాదు. మరి ఒక 3-4 days అట్లానే షూటింగ్ ఉన్నాయంటే మా చుట్టాలింట్లో దిగిపోయి అక్కడే పొద్దున 5ంటికే వంట చేసుకుని వెళ్ళేదాన్ని. మీరే వంట చేసుకుని? నేనే చేసుకునేదాన్ని, ఎవరికి అలా చెప్పేదాన్ని. ఓకే. చాలా పర్టికులర్, అంటే హెల్త్ కాన్షియస్. హెల్త్ అని అది ఉంటుంది. తర్వాత మేము ఎప్పుడు మొదటి నుంచి వెల్లుల్లిపాయ ఉల్లిపాయలు అలాగా కొంచెం కొంచెం అక్కడ కొంచెం అలా ఎక్కువ ఉంటుంది. మేము తినలేము అది. తనకి చెప్తూ ఉంటారమ్మా, అంటే చిన్నప్పుడు మీ జర్నీలో? కావాలనే చెప్తానండి, ప్రతి చిన్న విషయం చెప్తాను పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా. ఎప్పుడు అంటే వీళ్ళకి వచ్చేటప్పటికి మనం డబ్బు లేకుండా లేని రోజు అనే మామూలుగా ఉన్నారు. కానీ మేము ఆ డబ్బులు కూడా బియ్యం కొనుక్కోవడానికి లేని రోజు కూడా మేము చూసి వచ్చాం ఇంతమంది. అందుకని నాకు ప్రతి కష్టము తెలుసు. కష్టము డబ్బు ఉన్నప్పుడు వెళ్ళిపోవటాలు, పైకి ఎగిరిపోవటాలు, లేనప్పుడు అలా కాదు. నీకు ఉన్న దానిలోనే నువ్వు ఎలా 10 మందికి పంచి పెట్టడం నేర్పాము. ఇంటికి వస్తే ఎవరినైనా 10 మంది చూడాలి. మా ఇంట్లో 24 గంటలు 10 మంది లేకుండా ఉండరు. అలా నేను అలాగే చెప్పాను వాళ్ళందరికీ. ఏంటంటే ముందు మనం పెట్టాలి, ఎవరికొకరికి అన్నదానం చెయ్యాలి, మన ఇంటికి అందరిని ఆదరించాలి. ఇలాంటివన్నీ పిల్లలిద్దరికీ నేను మాత్రం ఖచ్చితంగా. మెయిన్ ఏంటంటే నాకు అబద్ధం ఆడకూడదు. ఓకే, అది చాలా పాతుకుపోతుంది అనమాట. చిన్న అబద్ధం ఆడినా కానీ నేను తట్టుకోలేను. అంటే రాత్రి తెల్లవారులు అది ఆలోచిస్తా. ఓకే, అది అంతకనే ఉండదు. ఓకే, వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మీరు అది మెయిన్. అంటే ఆటోమేటిక్ గా అంటే వాళ్ళ బాండ్ పెరుగుతుంది అప్పుడు. అవును, కరెక్ట్. ఇప్పుడు నేను ఒకటి ఎంచుకున్నాం అనుకోండి, అది అలా వెళ్ళిపోతుంది. ఇలాగ ఓపెన్ అప్ పోయి ఉంటే అందరికి మనం కూడా వాళ్ళు చెప్పింది మనం కూడా వింటాం, వాళ్ళు చెప్పింది మనది వింటాం అనేది ఉంటుందని నా ఉద్దేశం. అవును అవును. అమ్మ, నాకు అంటే ఒక డౌట్. నేను ఇప్పటివరకు డైరెక్ట్గా అయితే చూడలేదు లలితమ్మని, స్క్రీన్లో చూడడం అయితే, యూట్యూబ్లో కానీ ఇట్లాగా. తనది ఆ అమ్మవారి రూపంతో ఆ డ్రెస్అప్ కావడం కానివ్వండి, ఆ లుక్, అది చూడక ముందు నుంచే తను అదేలా అనిపిస్తుంటారు. అంటే ఆ శక్తి, ఆ ఆరా తను క్యారీ చేస్తున్నట్టు. తన ఫేస్లో కూడా ఇప్పుడు మన దుర్గమ్మ టెంపుల్కి వెళ్తే అమ్మవారి మొహంలో ఎంత
చెప్పాలి ఎంత అవును. గ్లో ఉంటుంది, అది కనిపిస్తూ ఉంటుంది. ఎలా అసలు అంటే మీరు ఏమన్నా కోరుకున్నారా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, అమ్మవారిని చూసారా ఎలా? అవును. అంటే యాక్చువల్గా నాకు ఫస్ట్ బాబు. ఆ. నేనేంటంటే అసలు బాబు పుట్టక ముందు నుంచే మా వారితోటి రోజు లలిత చదివేది. రోజు 10th నుంచి నేను అన్ని చదువుతాను. కవచం ఉంటుంది నాకు, లలిత Okay. ఉంటుంది. నేను అనుకునేదాన్ని ఏంటండి లలిత పేరు పెడదామంటే బాబు పుట్టేశాడు. ఈయనైతే ఫస్ట్ అది చూపించరా నాకు ఆపరేషన్ అనమాట. ఆ బాబుని చూపిస్తే ఇప్పుడు అది గొడవ పెట్టేస్తుంది, అమ్మాయి పుట్టాలని ఒక ఇదిగా ఉంది, రోజు అడుగుతుంది అని అన్నారు. అయ్యేటప్పటికి సరే ఆ తర్వాత మామూలుగా అయిపోయిన తర్వాత నేను రోజు పూజ చేసేటప్పుడు ఏంటమ్మా అమ్మాయి పుడితే నేను లలిత పెట్టుకుందాం అంటే పుట్టలేదు ఇది అంటే సరే వెంటనే లలిత పుట్టంగానే హాస్పిటల్లోనే ఆయన చెప్పేశారు దానికి మొదటి నుంచి శ్రీలలితని పెట్టాలని ఉంది, పెట్టేస్తున్నానని అక్కడే రాసేసారు యాక్చువల్గా. అంటే నార్మల్ గా నక్షత్రం అంటే ఊరికే ఒక పేరు చెప్పాలి కదా అని చెప్పేశారు శ్రీలలిత అని. అది ఎందుకంటే దాని మొదటి దగ్గర నుంచి నా ఇది అనమాట. అవును. ఫస్ట్ ఇదంతా వాళ్ళే పెట్టుగా పేరు అవన్నీ, నేను మాత్రం లలితాన్ని ఫిక్స్ అనమాట నాకు. ఓకే. అలా చేశాను అనమాట. అంటే ఆ పేరు అలా ఆ పేరు ఇది సార్థకం అవుతుందా ఉంటుంది. లేదంటే ఉంటుంది అమ్మవారి మనం ఏది కోరుకుంటే అది గ్యారంటీగా తీరుస్తుంది కాబట్టి ఆవిడ అంశతోనే పుట్టి ఉంటుంది అది. మాకైనా అదే కదా, ఎందుకు ఇంత ఇది ఉంటామంటే దాని మొహం చూస్తే మేము అన్ని మర్చిపోతాం కదా. అవును. యాక్చువల్గా మాకు అలాగే ఉంటుంది కదా, వాళ్ళ నాన్నకు కానీ నాకు కానీ. కాకపోతే ఆయన లోపల పెట్టుకుంటాను, నేను బయటపడతాను అంతే. ఆయన ప్రతి సెకండ్ అంటారు ఇవాళ చూడలేదు లలితమ్మని, అలా ఉంటుంది ఆయనకు కూడా. ఓకే. అండ్ మీరు చిన్నప్పటి నుంచి ఇలాగా పాటలు పాడుతూ ఇదే కెరియర్ ఆప్షన్గా చేసుకున్నారు కదా, ఎప్పుడైనా ఎవరినైనా వేరే వాళ్ళని చూసి, వేరే పిల్లలు మీ ఫ్యామిలీ మెంబర్స్ని చూసి అరే నా లైఫ్ ఇలా పాటలు ఈ కెరియర్తో వెళ్తుంది అని ఏదైనా మిస్ అవ్వటం, ఏదైనా రిగ్రెట్ అవ్వటం అలా ఏమైనా ఫీల్ అయ్యారా? లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇదే, అంటే ఇదే రొటీన్ ఏమో, అందరికీ కూడా ఇదే ఉంటుందేమో అని అనుకునేదాన్ని. ఓకే. సో నాకు అంత ఐడియా లేదు. అండ్ మా అమ్మ వాళ్ళు కూడా ఏమంటారు, నేను ఏది మిస్ అవ్వకూడదని చెప్పి వాళ్ళు అందరు కజిన్స్ అందరితో కూడా యూనో గెట్ టుగెదర్స్ అన్ని పెట్టించి వాళ్ళు మా ఇంటికి రావడం, సో ఇలాగ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఒకటి ఎక్కువ మిస్ అయింది ఏంటంటే యాన్యువల్ డేస్ నేను చాలా మిస్ అయ్యేదాన్ని. ఎందుకంటే ఎప్పుడు నేను అక్కడ పాట పాడడానికే వెళ్ళేదాన్ని, ఎక్కువ ఎంజాయ్ చేసేదాన్ని కాదు. సో అదొక్కటి చిన్న స్కూల్ లైఫ్ మిస్ అయ్యానన్న ఏదో ఒక చిన్నది ఉంది. బట్ వీటన్నిటితో పోలిస్తే నాకేంటంటే ఈ గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఇలాగా పాడగలిగే, సంగీతం వినగలిగే ఇది అంటే ఇప్పుడు ఈ మెచ్యూరిటీ వచ్చాక నాకు అర్థమవుతుంది. సో ఏ విద్య అదే గొప్పది అనేది నా ఉద్దేశం. ఓకే. కాదమ్మా, లలితమ్మలో ఉండే బాగా అబ్జర్వ్ చేసే అబ్జర్వేషన్ స్కిల్స్ మీరు ఎప్పుడు గుర్తించారు అసలు? అంటే పిన్ టు పిన్ ప్రతి మనిషి ఎలా, వాళ్ళ మేనరిజమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళని మిమిక్ చేయడం చిన్నప్పటి నుంచే ఉంది కదా. సో చిన్నప్పటి నుంచి అంటే యాక్చువల్గా పాడుతా దిగాల మేము రిహార్సల్స్లో కూర్చున్నప్పుడు డైరెక్టర్ గారు అనమాట, ఏంటి మీరు ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారో చేయండి ఇలా అడుగుతూ ఉండేవాళ్ళు. మాకు కూడా తెలియదు, మామూలుగా ఇదేమో నేను వీళ్ళని చేస్తా వాళ్ళని చేస్తా అని చేసేసేది అక్కడ. మామూలుగా బాలు గారు వెనకాల పాడుతుంటే ఇది ఒకసారి ఆయన డైరెక్టర్ గారు వెనక నుంచి చెప్పారు, ఇది మిమిక్రీ చేస్తుంది చేయించండి అని చెప్పి. అదే మాకు కూడా అసలు స్టేజ్ మీద చేస్తుంది, వెరీ ఆన్ స్పాట్ జరిగింది. ఆన్ స్పాట్. అండ్ రీసెంట్ గా చేసింది కూడా నేను ఆన్ స్పాట్. ఓకే. లైక్ ముందు ప్రిపరేషన్ ఏం చెప్పలేదు, డైరెక్ట్ మైక్ ఇచ్చి ఇప్పుడు నువ్వు చేయకపోతే నీకు మార్కులు అంటే అలా కదా. అసలు నార్మల్ గా రిహార్సల్ చేస్తాము, నా పాట ఎలా పాడాలి అని పాటలో ఉంటూ పాటని ప్రాక్టీస్ చేస్తూ ఉండకుండా అసలు ఎవరు ఎలా మాట్లాడతారు, వాళ్ళ స్టైల్ ఏంటి, వాళ్ళ మేనరిజమ్స్ పట్టుకోవడం అసలు ఎలా ఎలా సాధ్యం? అంటే బేసికలీ మా నాన్నగారు లైక్ ఆయన ఏ పాట వింటే అలా పాడతారు. అంటే ఇప్పుడు రఫీ గారి పాట వింటే రఫీ గారు లాగా, కిషోర్ కుమార్ గారి పాట అలా పాడేవారు. సో మేబీ హీస్ వెరీ ఇది పర్టికులర్ థింగ్ నాకు చాలా ఇన్స్పిరేషన్. అండ్ ఆల్సో మా మావయ్య వాళ్ళు కూడా మిమిక్రీస్ అవన్నీ చేసేవారు, వెరీ ఫన్ ఫ్యామిలీ. సో అందుకని మేబీ అలాగా వచ్చిందేమో, నాకు తెలియదు. నాకు అసలు ఆ టాలెంట్ గురించి నన్ను అడిగితే నేనేం చెప్పలేదు, అది అలా వచ్చేసింది. అంటే టాలెంట్ గురించి కూడా కాదు, మెయిన్ అసలు అంత టైం మీకు ఎక్కడ దొరుకుతుంది నాకు అర్థం కాదు. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు అన్నీ కూడా పట్టుకోవడం అలాగా. జనరల్ గా మిమిక్రీ ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళు కూర్చొని ఈవెన్ మన సీఎంలలా కానివ్వండి అవన్నీ కూడా చూసి నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తారు. మీరు అసలు ప్రాక్టీస్ చేయరు కదా, అది నేను అనేది. బట్ అది ఇన్బిల్ట్. ఇంకోటి పాట పాడేటప్పుడు కూడా దాని పాట పాడేసి అయిపోతుంది, అంతేగాని వీళ్ళు మార్కులు ఎన్ని వేస్తారు ఏమిటి మన భవిష్యత్తు అసలు దేని గురించి ఆలోచించి
ఓకే. కాంపిటీషన్ లో కూడా మేము ఎవరు తప్పు పడినా అందరం చెప్పేస్తూ ఉంటాం. వీడు కాంపిటీషన్ కదా, వీళ్ళకి మనం ఎందుకు చెప్పాలి అనేది కూడా మాకు తెలియదు. ఆయన కానీ నే కానీ ఇది కానీ అందరం చెప్పేస్తాం. మాకేంటంటే మాకు అందరూ పిల్లలుగానే ఇది కూడా అదే ఉంటుంది, పోలే మా తప్పు పాడితే చెప్పకపోతే ఎలా, వాళ్ళు అక్కడ పాడేస్తారు కదా, అలాగే మా మెంటాలిటీ. అయ్యో. కాంపిటీషన్ అనేది మేము ఎప్పుడు చూడలేదు. ఓకే. ఇన్ని సంవత్సరాలలో ఇన్ని షోలలోనూ మేము అదే వెళ్ళిపోతాం. అలాగే గ్రేట్, అది గ్రేట్ హార్ట్. అది మెయిన్. అది వాళ్ళకి మైనస్ అవుతుంది కదా, వాళ్ళు గెలిచిపోతారేమో అలా. మిస్టేక్స్ అనుకోకుండా అసలు ఎప్పుడూ లేదు మాకు అలా. గ్రేట్ గ్రేట్. ఓకే, ఇప్పుడు మనం ఒక సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. Sure. ఓకే, సో అమ్మ గురించి ఎంత తెలుసు? ఓకే. అందరూ అనుకుంటారు నాకు మా అమ్మ గురించి చాలా బాగా తెలుసు, మా అమ్మాయి Okay. గురించి చాలా బాగా తెలుసు అని. బట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు తెలుస్తుంది ఎంత బాగా తెలుసు. అమ్మ మీరు రెడీనా? ఈ Ready. సెగ్మెంట్ మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండాలి. బికాజ్ లలితమ్మకు మీరంటే ఎంత తెలుసో చూద్దాం. అదే సో ఫస్ట్ క్వశ్చన్, అమ్మకి చాలా ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్ ఎనీథింగ్, లైక్ ఓకే. కర్రీసా, రైస్ ఐటమా, ఏదైనా. అమ్మకి కాలీఫ్లవర్ బఠానీ కూర, చిక్కుడుకాయ కాలీఫ్లవర్ టమాటా కూర చాలా ఇష్టం. ఓకే, ఇంకా అది సౌత్ ఇండియన్లో. Mm. నార్త్ ఇండియన్లో అయితే కనుక క్రిస్పీ కార్న్ క్రిస్పీ కార్న్. కొంచెం ఈ రెండు ఇష్టం. అంటే ఎప్పుడు ఇష్టంగా బయట తినేవైతే ఇది క్రిస్పీ కార్న్ బాగా ఇష్టం. ఓకే, అమ్మ మీరు చూపించండి మీరు రాసుకున్న ఆన్సర్. నాకు కదా ఇష్టం. ఇది నిజంగా మా రిలేటివ్స్ లో ఎవరు అడిగినా చెప్తారు అమ్మకి అదే ఇష్టం, కాలీఫ్లవర్. మేము చెన్నైలో ఉన్నప్పుడు కూడా అంటే అది సీజన్ కదా, అందుకని చెప్పేది. చేంజ్ చేస్తే నేను ఏమైపోయాను, రాంగ్ అయిపోవాల్సి వచ్చింది. అది కూడా ఇష్టమే కదా. ఇష్టమే. ఇష్టం. కానీ మీరు చెప్పండి, ఇప్పుడు క్యాప్సికమ్ రాశారు, మరి కాలీఫ్లవర్ చెప్తున్నారు. అది సీజన్ కాబట్టి నాకు అంత ఐడియా లేదు, ఇది ఇప్పుడు జనరల్ గా కాబట్టి ఇది అనమాట. అది కూడా ఇష్టమేనా? ఇష్టం. ఓకే, అయితే ప్రేక్షకులు clarity ఇవ్వు. అది కూడా ఇష్టం. ఓకే, పర్లేదు. ఓకే, అది సీజనల్ గా వస్తుంది కాబట్టి కాలీఫ్లవర్ ఆ టైంలో అని చెప్పి. బట్ ఓకే, ఇట్లా చాలా టఫ్ గా ఉన్నాయి క్వశ్చన్స్. సెకండ్ క్వశ్చన్ ది, ఓకే. అమ్మకి ఇష్టమైన పాట. చెప్పచ్చు. వాళ్ళ నాన్న అది మీరు క్లూ ఇవ్వద్దు ఇప్పుడే, తను చెప్పలేకపోతే క్లూ ఇద్దరు. అంటే కొన్ని పాటలు చెప్తా, అమ్మకి చాలా ఇష్టమైన పాటలు. ఫస్ట్ పాట ఈ మధుమాసంలో అని చెప్పి. సూపర్. నిజంగా అదే రాసావా? ఇంకా చాలా ఉన్నాయి, జుమ్మంది నాదం, ఈ మధుమాసంలో. జనరల్ కాదు. తర్వాత మా అమ్మగారు సీనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అన్నమాట. సో ఆయన పాటలు మేము పాడితే ఇంకా చాలా ఇష్టం. ఓకే, ఇప్పుడు ఒకసారి ఒక్క లైన్. ఓకే. ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలే పలికే కోయిలా బ్రతుకే హాయిగా. సో ఈ పాట చాలా ఇష్టం అమ్మకి. అంటే నేను మా నాన్నగారు ఎప్పుడు ఈ పాట ఎక్కువ పాడుతూ ఉంటాము. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట అమ్మ ఈ పాట పాడితే. ఓకే, సో 1.5 ఇప్పటి వరకు. ఫస్ట్ క్వశ్చన్ కి హాఫ్ ఆన్సర్. నెక్స్ట్, అమ్మకి ఫ్రీ టైం దొరికితే ఎక్కువగా ఏం చేస్తారు? ఈవిడ చాలా మల్టీ టాస్కర్. అంటే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డాల్స్ అన్ని పెట్టున్నాయి కదా, ఇవన్నీ కూడా ఆవిడే చేశారనమాట. సో అవి చేస్తారు. దాని తర్వాత బ్యాగ్స్ కుడతారు. అంటే లైక్ అంటే ఆవిడకి చాలా ఏమంటారు టాలెంట్స్ ఉన్నాయి మా అమ్మగారికి. తర్వాత మిషన్ కుడతారు, తర్వాత పెయింటింగ్ వేస్తారు, తర్వాత సాంగ్స్ నేర్పిస్తారు. అండ్ ఫ్రీ టైంలో ఈ చక్రాలు, ఈ వంటలు అవన్నీ కూడా చేస్తారు. సో ఆవిడకి అసలు ఇంత 1 సెకండ్ కూడా ఖాళీగా ఉంచుకోవడం ఇష్టం ఉండదు ఆవిడ షెడ్యూల్. నాకు క్వశ్చన్ ఏంటి, అసలు ఆవిడకి ఫ్రీ టైం ఎక్కడ దొరుకుతుంది? మీతో ఆ జర్నీస్ ట్రావెలింగ్ అవే సరిపోతాయి కదా. గ్రేట్. దాంతో పాటు ఇవన్నీ కూడా చేస్తూ. ఓకే, ఇప్పుడు ఇన్ని చెప్పారు కదా, వీటిలో ఎక్కువగా ఏది చేస్తూ ఉంటారంట? బొమ్మలు చేస్తూ ఉంటారు. ఓకే, రైట్ ఆన్సర్. అమ్మ చూపించేయండి. ఇవన్నీ ఓకే క్రాఫ్ట్స్ అని రాశాను. సూపర్. 2.5. నెక్స్ట్, మీరు చిన్నప్పుడు అల్లరి చేస్తే అమ్మ ఎక్కువగా యూజ్ చేసే డైలాగ్ ఏమైనా ఉందా? మా అమ్మ నేను ఇప్పుడు అదే చెప్పాను. అంటే చిన్నప్పుడు ఆవిడ ఎక్కువ తిట్టలేదు ఎప్పుడు. కాకపోతే ఏమైనా అబద్ధం ఆడినా ఏమన్నా నచ్చదు అనమాట. సో మీకేం చెప్పాను, అసలు మీరు నాతో చాలా ఓపెన్గా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు అని చెప్తూ అలా. అంటే ఆవిడే నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. అంటే
ఎక్కువ బయట స్కూల్కి నేను వెళ్ళలేదు, ఇంట్లోనే చదువుకున్నారు. చదువుకుని ఎగ్జామ్స్ అవును. రాసేదాన్ని. సో ఆవిడే బెస్ట్ ఫ్రెండ్. సో ఎక్కువ ఏమైనా చేస్తే ఆవిడ అంతే మీకు ఏం చెప్పాను? ఇంకేం చెప్పాను, అబద్ధాలు ఆడద్దు ఇలా అని చెప్పేవారు. ఓకే, అంతేనమ్మా, అది కరెక్టేనా? కరెక్టే. నేను మా పిల్లలిద్దరికి అదే మెయిన్. ఒక అబద్ధానికి 10 అబద్ధాలు ఆడతాం, అందుకని అసలు ఆ అబద్ధం అనేది ఆడద్దు. ఏదైనా ఉంటే సత్యవాణి ఓపెన్ పేరే, ఆ, సత్యమే అందుకని పలకాలి. చెప్పి ఆవిడ అంటే ఓపెన్ గా ఉంటే అప్పుడు అన్ని ఆ ఒక్క అబద్ధంతో పోతుంది. దానితో 100 అబద్ధాలు ఆడితే ఇంకా అది ఇంకా ఎప్పటికీ అబద్ధంలో అయిపోతుంది. ఓకే, ఏదైనా అబద్ధం గుర్తుందా మన లలితమ్మ ఆ, చెప్పింది? ఏముంది, ఇలాగే తిన్నారా అంటే ఎదురు వాళ్ళ దగ్గర పెట్టేవాళ్ళు కవర్స్ అని తీసుకెళ్ళి ఆహా, అన్ని తినేసేసి ఆ ఎదురు వాళ్ళ దానిలో మొత్తం అంతా ఉండేవి. ఏం రాత్రి బెల్లు కొడుతూ ఉండేవాడు. 2ంటికి ఎందుకు ఎవరు పెడతారు? ఎవరు? స్విగ్గీ వాడు. స్విగ్గీ వాడు. ఫుడ్ ఆర్డర్స్. ఫుడ్ ఆర్డర్స్ అన్ని అప్పుడు ఏదో చూసేదాన్ని. అక్కడ ఎందుకుంటే వాళ్ళ దగ్గర ఎందుకుంటే మేము తెలివిగా నేను మా అన్నయ్య నైట్ ఆర్డర్ పెట్టుకుని మా అమ్మ చూస్తుంది డస్ట్బిన్ లో అని చెప్పి వేరే వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళి వాళ్ళ డస్ట్బిన్ లో వేసి వచ్చాము. సో ఆవిడ ఇంకా తెలివైన ఆవిడ, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చూసి వచ్చింది ఒకసారి, ఏదో ఉంది జరుగుతుంది. సో అలాగే అంటే ఏవో చిన్న చిన్న వాళ్ళ అంటే అది కూడా ఎందుకు తిన్నావంటే ఏమంటా నేను అని. అంటే నేను మా నాన్న మా అమ్మకి తెలియకుండా చాలా చేస్తాం, నేను మా అన్నయ్య చాలా చేస్తాం. అలాగా తర్వాత అయినా తెలియజేశారా? అసలు ఇప్పుడు కప్పిపుచ్చేసారా? కొన్ని ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పకూడదు. వీళ్ళు ఏదైనా ఈ చిప్స్ కానీ ఇవన్నీ ఏమైనా కొనుక్కొస్తే గామ్గా తీసుకెళ్లి లోపల నుంచి వెళ్ళిపోయి దాచేవాళ్ళు. ఎలా అది sound నేను వస్తది కదా? అసలు మామూలుగా ఈ చొక్కాలో పెట్టుకొచ్చి వాళ్ళ నాన్నగారు నాకంటాను, నేను ఒక్కదాన్ని విలన్ ఎందుకు చేస్తారు నన్ను, నేనేమన్నా వాళ్ళు కొనుక్కుంటే వద్దంటానా, బయట తిండి ఎక్కువ తినకూడదని అని నా ఇది. వీళ్ళేమో అలా దాచేవాళ్ళు, అది నేను ఒక్కదాన్ని అయిపోయేదాన్ని అనిపించేది. కూడా టీమ్ గా చాలా చేశారు. అయితే మీకు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో పార్ట్నర్ అన్నమాట. అంతే. అంతే. ఫుడ్ విషయంలో నాన్న నాన్న partner. అన్నయ్య ఇద్దరు. Okay. చిన్నప్పటి అమ్మ ఇందులో? నుంచి. అమ్మ నేను కొన్ని Daddy కి తెలియకుండా ప్రోగ్రామ్స్ కి వెళ్తాము అలాగా, ఓకే. ఏమైనా బయటకి షాపింగ్స్ కి అలాగా వెళ్తాం. ఇష్టపడరేంటి షాపింగ్స్ ఇంట్లో? ఇష్టపడతారు, బట్ తెలియకుండా కొన్ని వెళ్తూ ఉంటాం. అంటే టైం అయిపోతుందా మేము రామన్నమాట. అదే. సో అలాంటి టైంలో ఆయనకేమో టైం పంచువాడు. వాళ్ళు 6ంటికి ప్రోగ్రామ్ వాళ్ళు ఉండమంటే 6ంటికి అలా ఉండాలంటారు. మేము వెళ్ళేటప్పటికేమో అక్కడ పూలు అవి పెడతారు. మీ ఎందుకండి, ఎప్పుడు తెలుసు కదండి 8కి స్టార్ట్ అవుతుందంటే వినరు. నాకు వాళ్ళు ఎప్పుడు చెప్పారో టైం అక్కడ ఉండాల్సింది. అలా వెళ్ళి చాలా మేమిద్దరం బాధపడేవాళ్ళు. ఎందుకు ఈయనకే ఇంకా తర్వాత నేను చెప్పేదాన్ని, మీరు ఆ టైం ఏదో నాకు చెప్పండి, మీరు అలా ఆయనకి చెప్పేస్తే మేము అక్కడ 2 గంటలు ఊరికే కూర్చోవాల్సి వస్తుంది. ఫీల్ అవుతున్నారేమో మరి అంత ఓపెన్ గా చెప్తున్నా. ఓకే, కానీ అంటే ఎప్పుడైనా మనం సరే రెగ్యులర్ ఇదే జరుగుతుంది కదా, లేట్ చేస్తారు కదా అని మనం ఎప్పుడైనా లేట్ గా వెళ్తే ఆ రోజే వాళ్ళు త్వరగా ఇప్పుడు అది కూడా జరిగింది. ఉపాసన గారి దీనికి మేము ఎప్పుడు మామూలుగా 6 అంటే 8 చేస్తారులే అని, హైదరాబాద్ లో కదా అది, ఆ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అయ్యో, ఇంకా అప్పటికే చిరంజీవి గారు మిస్సెస్ వాళ్ళందరూ ఏంటి ఇంకా రాలేదు, ఇంకా అంతకుముందు పాడింది వాళ్ళ ఇంట్లో అనేటప్పటికి మాకేమో భయం వేసింది. ఏంటి ఎప్పుడు లేదు, ఇలా చేయలేదు మనం, ఇదే ఫస్ట్ టైం, లాస్ట్ టైం అయిపోయింది. అయ్యో. ఓకే, సో అప్పుడు తెలిసి వచ్చింది ఏంటి? ఫాలో చేయడం ఎగ్జాక్ట్లీ. మీరు ఇప్పుడు ఇంట్లో కూర్చుంటారు, వెళ్ళి అక్కడ కూర్చోండి వాళ్ళు. అంతేగా. ఓకే, నెక్స్ట్, అమ్మకి మీరు పాడిన పాటల్లో ఫేవరెట్ ఏంటి? చిన్నప్పుడు పాడిన పాటల్లోనే ఇప్పుడు మొత్తం పెద్దయ్యే దాకా చాలా పాటలు ఉన్నాయి, అందుకే చెప్పు, ఒకటి చెప్పు. ఒక క్లూ ఇవ్వమా, పాడుతా తీయగలదా? సరే ఇవ్వండి. కాదు, బోల్ భావయామి. ఓకే ఓకే, కరెక్ట్. అమ్మ చూపించండి. ఓకే ఓకే, భావయామి. 13 minutes అవధాటిగా పాడతారంట కదా? అవునవును, అది బ్రెత్లెస్ సాంగ్. నాకు 15 years ఉన్నప్పుడు పాడాను ఆ పాట, బోల్ బేబీ బోల్లో. సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అందరి దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి. గ్రేట్ అండి. అమ్మ ఫేవరెట్ సింగర్? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. కరెక్ట్. ఒకటే తప్పు చెప్పావే. క్యాప్సికం నా కొంప ముంచింది. ఓకే, సూపర్. అంటే అందరి ఫేవరెట్ ఎస్పి బాలు గారు. అమ్మకి మీరు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి? అసలు ఇస్తూ ఉంటారా? అంటే నేను గిఫ్ట్స్ అలా ఇవ్వడాలు అలాంటివి ఏం లేవు. అమ్మ మీరు ఏది చేస్తే ఆవిడ నాకు గిఫ్ట్స్ ఇస్తుంటుంది. ఏది చేస్తే అంటే ఆవిడతో టైం స్పెండ్ చేయడమే చాలా పెద్ద గిఫ్ట్.
ఇంకేమైనా చెప్తారు? బికాజ్ అది రాంగ్ ఆన్సర్. అవునా, ఓకే. ఇది నిజంగా నేను గెస్ట్ చేయలేని ఆన్సరే. అవునా? మళ్ళీ ఈవిడ ఏం చేసిందో. చూపించండి అమ్మా. వావ్, నేను నాన్న కలిసి పాడితే నీకు గిఫ్ట్. మా అమ్మాయి మా వారు కలిసి పాడే పాటే బెస్ట్ గిఫ్ట్. ఇప్పుడు సెకండ్ సెగ్మెంట్. ఓకే, క్వశ్చన్స్ అన్ని లలితమ్మకి అమ్మ, మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఫాస్ట్ గా ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, ఓకేనా? ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, అమ్మనా నాన్ననా ఇద్దరిలో ఎవరు ఎక్కువ స్ట్రిక్ట్? ఇద్దరు స్ట్రిక్ట్ కాదు నిజంగా. ఓకే. అంటే ఇప్పుడు అమ్మ ఫీల్ అవుతారులే ఎందుకులే అనా? లేదు, జనరల్గా ఇద్దరు స్ట్రిక్ట్ ఏం కాదు, బట్ కొన్ని విషయాల్లో అంటే ఏమైనా వర్క్ పరంగా కానీ ఏమైనా మ్యూజిక్ పరంగా కానీ ఆ వాటికి అది అయిపోవాలి అన్న ఆ డిసిప్లిన్ అయితే నేర్పించారు అమ్మనే. అమ్మ నాన్న కొంచెం ఇద్దరు. ఒకటి. ఓ ఇద్దరు. ఓకే. చిన్నప్పుడు మీరు అమ్మ మీద ఏమైనా ప్రాంక్ చేశారా? అంటే ప్రాంక్ అంటే ఇలాగే అమ్మకి తెలియకుండా నేను నాన్న నేను అన్నయ్య అలా ఏదైనా బయటికి వెళ్ళడం ఓకే. అలాగా తెలియకుండా చాలా చిన్నవి చేశాను. ఓకే. కానీ వెంటనే నెక్స్ట్ తర్వాత అయినా ఆవిడకి తెలిసిపోతుంది, లేదా నేనే వెళ్ళి చెప్పేస్తాను. ఆ ఒక్క ఓపెన్నెస్ ఉందన్నమాట. ఓకే. అన్నయ్య మీరు అమ్మకు తెలియకుండా చేసింది అయితే చెప్పారు నాకు ఇందాక. నాన్న మీరు చేసింది ఏదైనా ఒకటి చెప్తారా? అంటే నాన్న నేను లైక్ అమ్మ అందరూ పడుకున్నాక నైట్ 2 o'clock 3 o'clockకి అలా లేచి వంటింట్లోకి వెళ్ళి సౌండ్ చేయకుండా అలా మ్యాగీయో ఏదో చేసుకుని ఇద్దరు అమ్మకి తెలియకుండా తినేసి వాష్ చేసేసి అలా పెట్టేసి వచ్చేసేవాళ్ళం అనమాట. సో ఇలాంటివన్నీ రాత్రిపూట ఎక్కువ చేస్తూ ఉంటాం. అండ్ ఆల్సో ఏమైనా మూవీకి వెళ్ళి వచ్చేయడం, లేట్ అయింది చెప్పడం, మూవీకి వెళ్ళి వచ్చేయడం. ఓ అమ్మ మీరు ఎప్పుడు మార్నింగ్ లేస్తాను 5కి. అంటే ఆఫ్టర్ 9 పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి ఇంట్లో, చిన్నప్పటి నుంచి అది అలవాటు. సో అందుకని ఆ టైం మాకు బాగా వర్కౌట్ అవుతుంది. అదే కదా. మీ గురించి అమ్మ ఎక్కువగా టెన్షన్ పడే విషయం ఏంటి? కాస్ట్యూమ్స్ విషయం. ఓకే. కాదు అసలు అమ్మ ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఆవిడ అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను అంటే చిన్నప్పుడు చాలా మొండిగా ఉండేదాన్ని. అంటే లైక్ నాకు నచ్చేవి కాదు తొందరగా చిన్నపిల్లల్లానే. సో ఏమైనా గౌన్లు తెచ్చినా ఇది వేసుకునేదాన్ని కాదు, అది వద్దనేదాన్ని, అసలు చాలా పేచి పెట్టేదాన్ని. ఓకే. అంటే షూటింగ్ లో కూడా అంత స్టార్ట్ అయిపోయిన తర్వాత నాకు ఈ బట్టలు వద్దనే. ఎక్కడ తెస్తాం అసలు? ఇంకా నువ్వు ఇంకెన్ని చెప్పినా ఇంకా అది వెందు. కానీ నేనేం చేసేదాన్ని ఇంకా ఫర్దర్ గా ఇంకో ఆలోచన పెట్టుకుని 4-5 పక్కన పెట్టుకుని ఒక ఎపిసోడ్ కి ఒక 10 జతలు క్యారీ చేసేవారు ఎక్స్ట్రా బ్యాకప్ కింద. ఎంత కష్టపడే వాళ్ళమ్మా మీరు. ఆ 10 అరేంజ్ చేయడానికి చెప్పకల మద్రాసులో ఉండేవాళ్ళం. ఇంకా అక్కడ అన్ని షాపింగ్ టైం దొరికిందంటే వెళ్ళిపోతూ ఉండటమే. ఈయన అక్కడ కూర్చుంటారు, మీరు ప్రతి ఒక్క షాపు ఎక్కి దిగటం నా డ్యూటీ. అయ్యయ్యో, వాళ్ళకి తెలియదు కదా అన్ని. అంటే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అమ్మాయి అన్ని కాస్ట్యూమ్స్ అన్ని చూసి ఆవిడే సెలెక్ట్ చేసేవాళ్ళు, నాకు అంత ఐడియా లేదు దీని గురించి. ఇప్పుడు లలితమ్మ వెళ్ళి ఒక 2 డ్రెస్సులు కొనుక్కురా అంటే తెలియదేమో మీకు? తెలీదు. ఇప్పుడు మా హస్బెండ్ వస్తున్నారేమో సెలెక్ట్ చేయడానికి. ఓకే. సో అయితే అమ్మ చాలా తెలివిగా అమ్మ లాంటి హస్బెండ్ ని తీసుకొచ్చారు. అంతే కదా. అంతేనా? మీ రోల్ మీరు మీ భుజాల నుంచి ఆయనకి ఇచ్చారు. ఓకే. సో ఆయన చాలా బాగా ఫాలో చేస్తున్నారా? ఫాలో చేస్తున్నారు. ఆయనకి అందరూ బాగానే ఫాలో అవుతున్నారు. నేను కొంచెం మిస్ అయింది, నాకు కొంచెం అందుకని. అయ్యయ్యో. అంటే నాకు ఇంకెవరితో వెళ్ళేదాన్ని కాదు కదా. జోక్స్ అంటే లైక్ అమ్మని డెఫినెట్లీ మిస్ అవుతాను. బట్ ఏంటంటే ఆవిడ చెప్తూ ఉంటారంటే ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం బెంగపడ్డాం, ఇద్దరం చాలా బెంగపడ్డాం. బట్ తర్వాత ఆవిడ లేదు నువ్వు రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఏం పర్లేదు, మేము కలుస్తూనే ఉంటాం కదా అని ఆవిడ చాలా ధైర్యం ఇచ్చారు అనమాట. సహజమే కదా. అంటే అదే యాక్చువల్గా చెప్పేది. ఇప్పుడు అందరికీ అది సహజమే అవుతుంది. అంటే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, ట్యూషన్కి వెళ్తారు, లేకపోతే వేరే చదువుకోవడానికి. అంటే మా ఇద్దరు తప్ప నాకు ఇంకా ఆయనతో కన్నా కూడా లలిత జీవితం, నా పార్ట్ ఎవరంటే లలిత. అట్లా అయ్యేటప్పటికే కొంచెం నాకు ఒక్కదానికి ఇంట్లో డిప్రెషన్ బాగా ఎక్కువైపోయింది. అంత ప్రేమ ఉన్న యాక్చువల్గా నేను అనేదాన్ని, అంటే నేను అనుకునేదాన్ని పైన ఉంటుందో మేడ మీద ఉంచుకుందాం దాన్ని, ఇట్లాగా ఆలోచనలు నావు అనమాట. పక్కన ఉంటారు ఇలాగా. అమ్మ కూడా చాలా తెలివిగా ఒకటే ఊళ్ళో ఉన్నట్టుగా ఇచ్చారు. అంటే లైక్ తొందరగా అలా అని కాదు కానీ, సో ఏ టైం వస్తే ఎవరం ఆగలేం.
అప్పగింతలప్పుడు ఎలా జరిగిందో అనిపిస్తుంది నాకైతే. అంటే పైకి అందరూ చూసేది ఒకటి, బట్ ఆవిడ లోపల అదే లోపల అదే అదే కుమిలిపోయేది ఒకటి కరెక్ట్ గా ఉంటది. చెప్పావు. ఆ, కరెక్ట్. ఇప్పటికీ అసలు ఉందమ్మా? first 1 నేను year అయింది. 1 year అయినాను అంటే నాకు ఎక్కడికి వెళ్ళా ఇంకా లలిత తప్ప ఇక్కడ ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. ఇంకా నాకు వాళ్ళు ఎలా ఉంది అంటే వాళ్ళకి వాళ్ళ ప్రపంచం వేరు ఇప్పుడు ఉంటుంది, కానీ నాకు ప్రపంచం ఇదే కాబట్టి నాకు ఎప్పటికీ ఉంటుంది. అయ్యో, ఇది నాకు మాత్రం పోదు. అదే అంటారు అందరూ నేను ఇన్నేళ్ళు miss అయిపోయి అవుతున్నాను సంవత్సరం అమ్మా. అయిపోయి ఎంత అంటే ఎంత మిస్ అయినా మీది వేరుగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, మీరంతా ఆ ప్రపంచం వేరుగా ఉంటుంది. నాకేమిటంటే నాకు ఇదే ప్రపంచం కాబట్టి నాకు ఇంకేం కనిపించట్లేదు అనమాట. ఓకే, బట్ ఒకే ఊరు, హ్యాపీ. కొంచెం ఇలా time పడుతుంది. కావాల్సినప్పుడల్లా తొంగి చూసుకోవచ్చు. అంత ఫ్రీగానే ఉంటారా అత్తమ్మ వాళ్ళు? Yeah, yeah. అంటే టచ్ వుడ్ లైక్ మా అమ్మలానే చూసుకుంటారు ఆవిడ కూడా. అంటే అసలు like ఏ పని చెప్పరు నాకు, Okay. కూతురులానే చూసుకుంటారు. Hmm. లైక్ ఈవెన్ ఇంట్లో ఏంటంటే ఏమైనా ఫేవరెట్ డిష్ ఉండాలంటే ఫస్ట్ నన్నే అడుగుతారు ఏం ఉండాలి వాళ్ళంతా అని చెప్పి. Okay. సో అలాంటి మావయ్య గారు కూడా అంటే ఆయన కూడా మ్యూజిక్ ఫీల్డ్ లోనే అవును. ఉన్నారు. సో లైక్ మా బావగారు అందరూ లైక్ ఎవ్రీబడి వెరీ సపోర్టివ్. ఓకే, సో అమ్మని ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి చూసిరమ్మా అని చెప్తూ ఉంటారా? అదే అలాగే. అంటే మీరు చెప్తారు. మొహమాటం కొద్ది ఏమన్నా లేదు అడగలేదు? లేదు ఇది కొంచెం పడుతుంది, ఏమన్నా మాటికి వచ్చేస్తే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అందుకే అడుగు. లేదు లేదు వాళ్ళు చాలా వాళ్ళు liberal గా వెళ్ళమంటారు, ఉంటారు, ఇది కొంచెం వెళ్ళమంటారు. మాత్రం అమ్మ మళ్ళీ అండ్ మాటి అమ్మ నాన్న కూడా వస్తూ ఉంటారు అండ్ మేము ప్రోగ్రామ్స్ వెళ్తూ ఉంటాము. కంపల్సరీ అందరం. ఇది పెట్టుకున్నాం. ఓకే. Yeah. కాస్త ఎక్కడికైనా ఏంటంటే ఆయనకు కూడా కొంచెం ఇదిగా ఉంటుంది కదా, మిస్ అయ్యామన్న ఇది ఉండకుండా. అవునవును. ఓకే, మీరు చిన్నప్పుడు పాట ప్రాక్టీస్ చేయకుండా తప్పించుకునేందుకు ఏదైనా ఎక్స్క్యూజ్, ఫన్నీ ఎక్స్క్యూజ్ ఇవ్వటం ఏమైనా చేశారా? ఎందుకంటే అందరూ చైల్డ్హుడ్ వేరు, మీ చైల్డ్హుడ్ వేరు డెఫినెట్ గా కదా. అమ్మ మిమ్మల్ని అవును. అండ్ నేను విన్నాను అమ్మ మీకు ఓన్లీ పాటలు ప్రాక్టీస్లు ఇవే కాకుండా చిన్నతనంలో మనం ఎలా అయితే ఉండాలో అవన్నీ కూడా చేపించారు మీతో పర్సనల్ గా అని. మోస్ట్లీ స్కూలింగ్ ఇంట్లోనే ఎక్కువ అయింది, జరుగుతూ అవును. ఉండింది. ఓన్లీ క్వార్టర్లీ హాఫ్ఇయర్లీ ఫైనల్ అంతే. మన అంటే ఆవిడ స్కూల్ ఎక్కువ స్ట్రెస్ చేసేవాళ్ళు కాదు. అంటే నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి, నువ్వు చదివేయాలి, ఇలా ఎప్పుడు లేదు. ఈవెన్ నేను షూటింగ్ నుంచి లేట్ అయినా నెక్స్ట్ డే స్కూల్కి పంపించేవాళ్ళు కాదు. పర్లేదు ఇట్స్ ఓకే అని. నేను ఐ థింక్ 10th క్లాస్లో ఒక 3 months వెళ్ళి ఉంటాను స్కూల్ అంతే. మోస్ట్లీ. అది కూడా వాళ్ళు బుక్స్ ఇవ్వన్నారని ఆ టీచర్స్ కూడా దే వర్ వెరీ సపోర్టివ్ అన్నమాట. ఓకే, సో వాళ్ళ నాన్నగారు కూడా మ్యాథ్స్ అది మా నాన్నగారు మొత్తం మ్యాథ్స్ అంతా ఫిజిక్స్ ఆయనే ఫిజిక్స్ చెప్పేవారు ఆయనే చిన్నప్పుడు. చూసేవారు. ఓకే. సో ఇంట్లోనే ఒక వాతావరణం అవును, ఉండేది. అమ్మ వాళ్ళే గురువులు మీకు. అంతే. మా నాన్న అమ్మ ఇద్దరు కూడా వాళ్ళు చిన్నప్పుడు నేర్పించేవారు. నేను అంటే ఎక్స్క్యూజ్ ఏంటంటే పాట ఏమైనా ఇప్పుడు కొంచెం నేర్పించేసిన తర్వాత మిగతా హాఫ్ నేర్చుకోవాలంటే కండిషన్స్ ఉంటాయి. ఏంటంటే బీచ్ కి తీసుకెళ్ళాలి లేదా ఓకే. రసమలై ఇప్పించాలి. రసమలై ఇష్టం నాకు. సో ఇలాంటి కండిషన్స్ నేను అక్కడ వాడుకున్నాను. సో అప్పుడు వాళ్ళు పాపం చేసి అప్పుడు ఇంకొకటి కూడా నేర్పించేవారు అలాగా. బీచ్ కి తీసుకెళ్లారా అయితే? తీసుకెళ్ళారు. అంటే ప్రతిసారి ఫ్రీక్వెంట్ గా అదే అడుగుతారా? లేదు లేదు మారుతూ ఉంటాయి. అంటే Okay. అప్పుడు మేము చెన్నైలో చెన్నైలో ఉండేవాళ్ళం. ఉన్నాం సో అందుకని కాబట్టి ఎక్కువ beach. అప్పుడు చిన్నప్పుడు అదనమాట. తర్వాత ఓకే, నెక్స్ట్ అమ్మకి మీరు కాల్ చేయకపోయినా లేదా ఒకవేళ మీరు అమ్మ కాల్ చేసినా అటెండ్ చేయకపోయినా ఆవిడ నెక్స్ట్ చేసే పని ఏంటి? ఆవిడ 2 days నాతో మాట్లాడు. జరిగిందా ఇదైతే? జరుగుతూనే ఉంటుంది. అంటే మేము చాలా ప్రేమ ఎక్కువ ఇద్దరికి, ఓకే, అంతే కొట్టుకుంటాం ఇద్దరం. అంటే కొట్టుకోవడం అంటే దీని అలగటం. గురించే. అంటే నాకు ఎలా ఉంటుందంటే నేను ఇంత ప్రేమగా ఉన్నా కూడా అది కూడా ఒక్కోసారైనా నాకు ఉండాలి ఇలాగ అనిపిస్తూ ఉంటుంది అనమాట 24 గంటలు. అది ఎప్పుడో టైం ఉన్నప్పుడు తిన్నావా అమ్మ పడుకున్నావా తప్ప అంటే చాలా నేనే రోజు ఫోన్ చేస్తుంటాను. మా అమ్మగారు అసలు రోజు నాకు ఫోన్ చేయరు. నేను నేను ఎంత చేస్తాను. పద్ధతిగా ఉన్నాను చూసావా, ఇలా డిస్టర్బ్ చేయను అనమాట. డిస్టర్బెన్స్ కాదు, ఫోన్ చేయడం డిస్టర్బెన్స్ కాదు, ఎప్పుడైనా చేయొచ్చు. అంటే మొహమాట పడుతుంది, ఎందుకులే ఇప్పుడు చేయడం అది బిజీగా నేననేది. ఉంటావేమో అంటే నేననేది. లేదమ్మా ఫోన్ చేయని చెప్తూ ఉంటాను. ఓకే, దానంతా అదే చేస్తాను. కానీ 2 days మాట్లాడలేదు. మాట్లాడదు. ఈవెన్ మా నాన్న కాల్ చేసి నాన్న అమ్మకి ఇవ్వు అని అడుగుతూ ఉంటాను. అయినా కూడా 2 days అసలు ఫుల్ మౌన వ్రతం. సీరియస్ గా అరుచుకోవడం ఏమైనా ఉంటుందా? షూటింగ్ అంటే ఉంటుంది, అది నాకు ఎంతసేపు బాధ అదొక్కటే తప్ప. అంటే చెప్పాను కదా, దాంతో నాకున్న అటాచ్మెంట్ మీరు ఎవరు అసలు ఊహించలేరు అనమాట. ఇంకా అంటే ప్రేమ
ఎక్కువ బహు విధాల్లో అది వ్యక్తపరుస్తున్నారు. ఓకే, మీకు అప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? ఫస్ట్ మీరే మాట్లాడతారా? ఆ, ఆవిడే మా మాట్లాడతారా? అమ్మాయే మాట్లాడు. నేనే మాట్లాడు. ఓకే, ఎప్పుడు 2 days తీసుకుంటారా? ఎప్పుడైనా మా అమ్మాయే మాట్లాడతారు. ఒక్కొక్కసారి 5 days 5 days కూడానా? ఇంకా అంటే నాకు ప్రాణం లేనట్టుగా ఉంటాయి ఇంట్లో మాత్రం. అంటే ఎందుకు మాట్లాడండి అంటే నాకు ఎంతసేపు అదే దానికి కూడా అది మాట్లాడాలి, దానికి అసలు తెలియలేదు, దాని పొద్దు నుంచి రాత్రి లేదంటే అయిపోయింది. అదే ఆలోచిస్తాను అన్నమాట. ఆవిడ చిన్న హర్ట్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది రికవర్ అవ్వడానికి, బట్ నేను నా సైడ్ నుంచి ప్రయత్నిస్తాను. తెచ్చేస్తాను, అదే చేసేస్తుంది. నేను అంటే నాకు తెలిసి ఇలా అయి ఉండొచ్చు. నాకు కాల్ చేయట్లేదు కదా ఇప్పుడు, నేను మాట్లాడకపోతే నా గురించే ఆలోచిస్తూ ఉంటాను. కరెక్టే, నిజమే, కరెక్ట్. అది నాకు అలాగే అనిపిస్తుంది. నా మనసు ఏంటంటే అది అంటే అది కూడా నా గురించి ఆలోచిస్తుంది అన్నమాట అనిపిస్తుంది. ఏదైనా ఫోన్ చేయగా ఓహో ఇది అయితే నా గురించి అనుకుంటుంది అనమాట, అందుకే కాల్ చేయమంటాను. అంతకు మించి ఏముండదు నాకు. అది అడగదు, తిన్నారా, పడుకున్నారా, తాగారా, సరే అయితే తిన్నావు, ఇలాగే ఉంటుంది మా కాన్వర్సేషన్. అందరూ పిల్లల్లాగా ఇలా ఉంది ఇంట్లో, అలాగది కూడా ఏం చెప్పుకోము మేమేమి. మాకు ఓన్లీ ఏంటంటే దాని ప్రేమే కదా నాకు కావాల్సింది. ఇంకా మిగతాది నాకేముంటుంది, నాకు దాంతో అంటే ఆ అటాచ్మెంట్ ఎక్కువ కాబట్టి నా మనసు అందులో ఇలా సిచ్యుయేషన్ చెప్పాను కదా, ఇన్ని రకాల సిచ్యుయేషన్ల మధ్యలో పిల్లాడు మంగళూరులో ఉండటం వల్ల, ఇంట్లో మేమిద్దరే ఉండటం వల్ల ఇలాంటి సిచ్యుయేషన్ కొంతకాలం అంతే. మనకి కూడా ఏడాది అయితే మనం కొంచెం సెట్ రైట్ అవుతాం. ఆ ఏడాదిలోనే వాళ్ళు కూడా అలా ఉంటే అందరికీ బాగుంటుంది. అంతకన్నా అది ఏం పెద్ద విషయం ఏం కాదు. కొంచెం పొసెసివ్ అనుకుంటా. పొసెసివ్నెస్ బాగా ఎక్కువ, చాలా ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువ కాబట్టి అది ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్. అంటే నాకు మా అమ్మ ఎప్పుడు చిన్నపిల్లలానే నాకు ఐ విల్ ట్రీట్ హర్ యాజ్ మై చైల్డ్. సో అందుకని ఆవిడ ఏమన్నా నేను ఐ డోంట్. యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అమ్మ దగ్గర మీరు చిన్నపిల్లలా చేసే సందర్భం ఏంటని, బట్ అమ్మే మీ దగ్గర చిన్నపిల్లల మారం చేస్తున్నారు కదా, అలుగుతున్నారు, మారం చేస్తున్నారు. షీ హ్యాస్ ఆల్ ద రైట్స్ కాబట్టి నేను ఇవి అసలు. లలితమ్మ చిన్నపిల్లలా ఉండే సందర్భాలు ఏంటి మీ దగ్గర? ఎక్కడెక్కడ క్యూట్ గా బిహేవ్ చేస్తారు? అదే నేను కోపం పడినప్పుడల్లా అది అలాగే చేస్తుంది. ఓకే, ఎందుకంటే ఇంకా నన్ను మరి అమ్మ మాట్లాడబోతే ఏమవుతుంది ప్రపంచం. అదే కదా. నేను ఇంకో విషయం చెప్తే మీరు నవ్వుతారు. ఆయన మాట్లాడుతుంటే కావాలని పైకి పెట్టించుకుంటా, నేను మాట్లాడను కదా, దాని గొంతు వింటాను. అది ఇవాళ ఫోన్ చేసిందా లలిత అని అడుగుతా ఆయన్ని. అంటే అలానే ఉంది నిజంగానే అలాగే అంట. దాని గొంతు వినేశాను కదా, వాటి దాని గొంతు వినేశాను. మా ఆయన అంటారు నీకు చేయలేదా అని అడుగుతారు. ముందు మీకు చేసిందా, మాట్లాడిందా అని అడుగుతారు అనమాట. ఏంటంటే దాని గొంతు విన్నా నాకు చాలా అదొక చెప్పే కదా, అంతకు మించి మనసులో పెట్టుకుంటారు. బయటకి నా దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ అలానే ఉంటారు, నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పాపం బాధపడతారు. సో ఎక్కువ నాకు ఇంకేమీ ఉండదు. అంటే అసలు చాలా అంటే ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. ఇంకా నాకు మర్నాడు నుంచి ఏ ప్రపంచం లేదు అన్నట్టుగా అయిపోయాను అనమాట. నేను దాని మ్యారేజ్ అయిన తర్వాత నాకేం తెలియలే అసలు. ఇల్లంతా అంత గందరగోళంగా అయిపోయింది అనమాట. ఇల్లు పరిస్థితి కానీ నేను కానీ. ఒక ఏడాది అయితే రోజు పొద్దున సాయంత్రం ఇదే పని. మా అన్నయ్యలు మా అక్కయ్యలు వచ్చి ఏంటి అందరూ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, నువ్వేంటే ఇలాగా అంటే ఏమో నాకు తెలియదు. నాకు మాత్రం లలిత లేకపోతే నేను అసలు ఏం ఊహించలేకపోతున్నాను బాబోయ్. చాలా అదంటే ఇంక చెప్పను. అదే అంటున్నా, అందరి తల్లిదండ్రులలాగా మాత్రం నాది కాదు. అవును, అంటే నేను పడిన కష్టాలు, దాన్ని తీసుకెళ్లిన విధానాలు, అందరూ నా అన్నవి అన్ని కూడా గుర్తుంటాయి నాకు. అవన్నీ పడి వచ్చాను కాబట్టి అదొక్కటే ప్రాణం నాకు. అదంటే నేనేం తట్టుకోలేను. మెయిన్ అది అంటారేమన్నా అంటారంటే అదే మాట్లాడకపోయినా నేను మాట్లాడకపోయినా ఆ ఫీలింగ్ నాకు ఉంటుంది. కానీ చాలా త్వరగా పంపించారు, మరి ఎక్కువ సంవత్సరాలు ఉంచుకోవాల్సింది. అదే చెప్తున్నా. మరి అది కూడా నేను చేసింది ఏంటంటే పిల్లలు పుట్టేస్తే వాళ్ళు ఇంకా ఎంజాయ్ ఎలా చేస్తారులే ఆ ఉద్దేశంతో కూడా నాకు ఉండేది కదా. నేను అన్ని ఉద్దేశంతోనే చేశాను. చాలా ఆలోచించే చేశాను. చాలా చాలా అందులో డౌటే లేదు. చాలా ఆలోచించే చేశాను. ఇప్పుడు సెట్ అయిపోయారా? ఎంత ఏ హ్యాపీ ఉన్నా నాది నాకే ఉంటుంది. కాకపోతే నేనేం చేస్తానంటే ఆ టైం అనేది కొంచెం కూడా లలిత గురించి ఆలోచించకుండా ఫుల్ వర్క్ లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇంకా వర్క్ లోకి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. మంచి పని. లలితమ్మ మారారా? పెళ్లికి ముందు ఒకలాగా, పెళ్లి తర్వాత ఒకలాగా ఉన్నారని? అంటే అది సహజం. అది తప్పు మనం పట్టకూడదు. నేను అలాంటిదేం పట్టను. నాకల్లా నేను చెప్పింది ఏంటంటే నాకు టైము ఒక పావు గంట తల్లికి ఇచ్చేసాం అనుకో, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇవ్వన్నట్టు కాదు, అంటే అదే చెప్తున్నా. వాళ్ళ వర్క్ లో వాళ్ళు ఉన్నా కూడా మన గురించి ఒక ఏడాది వాళ్ళు సెట్ అవుతారు, అప్పుడు మనం సెట్ అవుతాం. మీరు మిమ్మల్ని అనుకోవడానికి కాదు. ఆ ఏజ్ మనం మ్యారేజ్ అవ్వగానే వాళ్ళ బాధ్యతలు అవి ఉంటాయి కదా, అది వేరుగా ఉంటుంది. కాకపోతే మనకు అలా అనిపిస్తుంది కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది అది వేరే విషయం కదా. అది ఇప్పుడు థర్డ్ సెగ్మెంట్
అంటే చిన్నదే, వెరీ సింపుల్. నేను లైన్ చెప్తాను, దాని కంటిన్యూషన్ అమ్మ పాట. ఓకే, ఈ 3 అమ్మ పాటలే. సో ఒక చిన్న 2 వర్డ్స్ చెప్తా, మీరు కంటిన్యూ చేయాలి. అలాగే. ఓకే, సో ఫస్ట్ అమ్మతో కూడా పాడిద్దామా? Yeah. మీకు ఆబ్వియస్లీ తెలిసే అమ్మకు ఉంటది. వచ్చింది. అమ్మకి ఎంత వరకు వచ్చింది పాడతారు చూద్దాం. అమ్మ అవని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. కనిపించిన ఒడిలోనే కన్ను మూయని, మళ్ళీ గుడిలోనే కళ్ళు తెరవని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. వావ్, సూపర్. సో నెక్స్ట్ వన్, కనిపెంచిన మా అమ్మకే. ఓకే. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కలయిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసును తడిపిన క్షణము కదా. వావ్. నెక్స్ట్, అమ్మ అని కొత్తగా. అమ్మ అని కొత్తగా మళ్ళీ పిలవాలని, తుళ్ళే పసిప్రాయమే మళ్ళీ మొదలవని. నింగి నేల నిలిచేదాకా తోడుగా, వీచే గాలి వెలిగే తారల సాక్షిగా, నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొత్తే అమ్మా, బంగారం నువ్వమ్మా. వావ్. నాకైతే 3 పాటలు విన్నాక 3 పాటలు మీకు సంబంధించినవే అనిపిస్తుంది. ఎందుకంటే అంటే అఫ్ కోర్స్ ప్రతి అమ్మా నాన్న వాళ్ళ పిల్లల కోసమే యా, లైఫ్ లీడ్ చేస్తారు, కష్టపడతారు. బట్ అమ్మా నాన్నలు కొంతమందిని సరైన మార్గంలో పెట్టలేకపోవడం, దానివల్ల వాళ్ళు చాలా ఇయర్స్ తర్వాత బాధపడుతూ ఉంటారు, అండ్ సరిగ్గా టైం ఇవ్వలేకపోవటం ఇలా. కానీ మీ లైఫ్లో అయితే అమ్మ కంప్లీట్ టైం ఇచ్చారు, నాన్న కంప్లీట్ లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం. సో మీ లైఫ్లో మొత్తం అంతా అమ్మా నాన్నల ప్రేమ నిండిపోయింది అనిపిస్తుంది. సో డెఫినెట్లీ. మీరు ఏది డెడికేట్ చేస్తారు అమ్మ కోసం? అమ్మకి అంటే చాలా పాటలు, అమ్మకి నేను పాడే పాటలు చాలా ఇష్టం. ఓకే, సో అమ్మ మీద పాడమంటారా, అమ్మకి ఇష్టమైన పాట పాడమంటారా? 2 పాడండి, మేము సంతోషిస్తాం. ఓకే, అమ్మ మీద పాట అయితే ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం. అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం. వావ్. ఇప్పుడు అమ్మకి ఇష్టమైన పాట. సో అమ్మ యాక్చువల్లీ డాన్స్ కూడా నేర్చుకున్నారు ఒక 10 years, కూచిపూడి డాన్సర్ అనమాట. సో ఈ పాట ఆవిడకి చాలా ఇష్టం. ఓకే. ఝుమ్మంది నాదం సయ్యంది పాదం, తను ఊగింది వేళ, చెలరేగింది ఒక రాసలీలా. ఝుమ్మంది నాదం
సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీలా. ఈ పాట. Wow. ఓకే. అండ్ మీరు బాగా పాడతారు మాకు తెలుసు. సో బాగా పాడినప్పుడు అమ్మ నుంచి మీకు ఏమైనా కాంప్లిమెంట్స్ అవి వస్తూ ఉంటాయా? లేదంటే ఇది బాలేదు, అది బాలేదని చెప్పడం గానీ, లేదంటే బాగా పాడేసినప్పుడు కూర్చోబెట్టేసి దిష్టి తీసేయడం గానీ? అవి చేస్తాను. అవి జనరలీ అవుతూ ఉంటాయి. బట్ ఆవిడ ఎక్కువ అంటే ఆనంద బాష్పాలు వస్తాయి ఏమైనా ఎక్కువ నేను చాలా బాగా పాడినా, లేకపోతే మాటలు ఆవిడ చెప్పరు. యా దగ్గరకు వచ్చి అలా పట్టుకొని మ్మ్. అలాగా. జనరలీ ఆవిడ ఎక్కువ మెచ్చుకోరు, అంటే ఆ. లైక్ ఏమంటారు, లోపలే దాచేసుకుంటారా? ఎందుకమ్మా, అంటే అది కావాలని చేస్తారా? కావాలని చేస్తాను నేను. ఎందుకు? అంటే తల్లిది అసలు దిష్టి తగలకూడదు. ఓకే. ఎవరిదైనా తగలొచ్చు కానీ తల్లి తగిలితే అది చాలా ఇది ఎక్కువ అన్నమాట. ఎక్స్ప్రెస్ చేయరు. అందుకని but ఆవిడ నేను చెయ్యను. ఏడుస్తారు, నేను దగ్గరకు ఇంకా వచ్చి గదిలో పట్టుకుంటారు. కూర్చుని అందరితో నేను చెప్పుకోవడం అందరితో చెప్పుకుంటాం మరి నా పిల్లగా. కానీ నేను మాత్రం దాని ముందు ఎప్పుడు చూపించాను. మా నాన్నగారు అయితే మా పిల్ల. reverse అన్నమాట. చెప్పేస్తారు. అసలు అలా కాదు. Even నేను ఏమైనా చిన్న మిస్టేక్, అంటే ఇప్పుడు ఏమైనా చిన్న మిస్టేక్ పాడాను అనుకోండి, నేను ఇక్కడ సరిగ్గా పాడలేదు నాన్న అంటే, అసలు ఎవరు చెప్పారు, నువ్వు బాగా పాడావు, నువ్వే బాగా పాడావు, నువ్వు ఒరిజినల్ కన్నా బాగా పాడావు. అదేం నాన్న? నేను అది ఒప్పుకోను, వేదాలు అంటారు. ఆయన చాలా, అంటే ఆయనకి నా పాట తప్ప ప్రపంచంలో ఎవరిది నచ్చదు అన్నట్టు ఆయన అంత Okay. వెరీ అలాగే ఉంటుంది. అలా అయిపోయారు. వెరీ స్వీట్. అమ్మ ఒక రకం, నాన్న ఒక రకం. బ్యాలెన్స్ చేస్తారు. కరెక్ట్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అమ్మ మీ లైఫ్లో హోల్ అండ్ సోల్ ఎంత సాక్రిఫైస్ చేశారు, మీకు ఎంత టైం ఇచ్చారు, మిమ్మల్ని ఎలా తీర్చిదిద్దారు చూసారు కదా. సో అమ్మ నుంచి మీరు ఏదైనా నేర్చుకుందాం అనుకుంటే ఏం నేర్చుకుంటారు రేపు మీరు మదర్ అయినప్పుడు మీ బేబీతో డీల్ చేసేందుకు? మెనీ క్వాలిటీస్, బట్ నాకేంటంటే నచ్చేది సెల్ఫ్లెస్నెస్. అంటే లైక్ ఆవిడ కంప్లీట్గా మర్చిపోతారు వెన్ షీఈస్ డూయింగ్ ద మదర్ రోల్. అండ్ అఫ్ కోర్స్ అందరు మదర్స్ చేస్తారు, బట్ నాకు మా అమ్మ చాలా స్పెషల్. ఓకే. అండ్ ఆల్సో ఆవిడ క్రియేటివిటీ, దట్ క్వాలిటీ ఐ వుడ్ లైక్ టు ఓకే. కంటిన్యూ. అంటే ఆవిడ అన్నీ అంటే మల్టీ టాస్కింగ్ అన్నీ చేస్తారు. ఒక పక్క ఈ క్రాఫ్ట్స్ కానీ, అటు వంట కానీ, ఇటు నన్ను తీసుకెళ్ళడం. సో అది నాకు చాలా ఇన్స్పిరేషన్ మా అమ్మ దగ్గర నుంచి. ఓకే, వెరీ స్వీట్. సో అమ్మ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? బికాజ్ చాలా మంది పేరెంట్స్కి ఈ కాలంలో ఈవెన్ పేరెంటింగ్ కోచింగ్ తీసుకుంటున్నారు, ఎలా ఉండాలి పిల్లలతో అని చెప్పి. సీరియస్లీ. ఓకే. సో అంటే ఎలా ఉండాలనేది కూడా తెలియకుండా అయిపోతూ ఉంది జనరేషన్. అంటే యాక్చువల్గా ఏంటంటే పిల్లలకి ట్రస్ట్ అనేది ఇవ్వకూడదు. మనం బాగా అసలు ఇది చదివే చేయాలి, రేపు ఫస్ట్ నీకే రావాలి అనేది మాత్రం అలా చేయకండి పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు పాపం మనసులో మనకి చెప్పుకోలేరు, మనమే కదా పేరెంట్స్. మనకి చెప్పకపోతే ఎవరికి చెప్తారు వాళ్ళు? ఇంకా ఇంకోళ్ళకి చెప్పుకోరు కదా, వెళ్ళి మా ఇంట్లో ఇలా మా అమ్మ మా నాన్న అంటున్నారని చెప్పుకోలేరు. అందువల్ల మనం వాళ్ళకి క్లోజ్గా ఉండి, నీకేం లేదమ్మా, నీకేం, నేను అలాగే రాత్రి 12 అయితే అమ్మ రేపు స్కూల్కి వెళ్ళాలంటే నువ్వేం వెళ్ళక్కల, హాయిగా పడుకో అంటే వాళ్ళకి ఎంత ఆనందం పొందుతారు. అది అవును. అంటే ఒక దీనికే కాదు, ఏదైనా అన్ని విద్యలే, అంతేగాని చదివే ఒకటే విద్య అనేది మాత్రం అలాగ అయిపోయింది అన్న ప్రపంచం. ఆ చదివితేనే, ఆ ఇంజనీర్ అయితేనే, అదే అని అంటే ఎలాగా? ఒక్కొక్కడికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, దానిలో తీసుకురావచ్చు కదా పైకి. అది మనం అక్కడ చెయ్యాలి మెయిన్. అంతేగాని ఆ పిల్లలకి ట్రస్ట్ ఇప్పుడు చాలా మంది మెయిన్ అది. అదొకటి మన సాంప్రదాయాలు అవన్నీ కూడా పిల్లలకి తెలిసేటట్టు చేయాలి. ఓకే. ప్రతి వాళ్ళు అది మర్చిపోతున్నారు కదా. అది మెయిన్ ఇంపార్టెంట్గా తీసుకుని మన పిల్లల్ని మనమే చేసుకుంటే అవతల వాళ్ళకి మనం చెప్పగలుగుతాం. కరెక్ట్. మీరు 100% లక్షల మందికి చెప్పొచ్చు. అది ఎందుకంటే అంత ఇప్పుడు నేను బలబుద్ధి చెప్తాను అనమాట. ఇప్పుడు నన్ను అదే అంటారు, ఇంతమంది సింగర్లు వచ్చారు, లలితను అలా నువ్వు ఎలా అనుకున్నావో అలాగే చేసావు అన్నారు. చాలా నాకు అదే కదా, అంతకన్నా ఆనందమే ఉంటుంది. ఓకే. సో లలితమ్మ మీరేం చెప్తారు ఫైనల్లీ మదర్స్ డే స్పెషల్గా? సో మదర్ అనేది ఒక ఆడవాళ్ళ జీవితంలో ఒక స్పెషల్ ఫేస్. సో మా అమ్మ నాకు ఇంకా ఇంకా స్పెషల్, ఎందుకంటే షీ సాక్రిఫైస్డ్ హర్ లైఫ్. అండ్ ఆల్సో టు ఆల్ ద మదర్స్, నాకు రియల్ హీరోస్ అంటే మదర్సే. సో అందరు మదర్స్కి వన్స్ అగైన్ వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే. కీప్ ఇన్స్పైరింగ్ అస్. సూపర్. ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో చూసారు కదా వారి మధ్య ఆ ప్రేమ, ఆ అనుబంధం, ఆ క్యూట్ మూమెంట్స్. అంటే అమ్మాయి తన జీవితంలో నెక్స్ట్ స్టెప్ పెళ్లి చేసుకొని వెళ్ళినా అమ్మకి తన కూతురు ఎప్పుడు చిన్న లాలించే బిడ్డగానే ఉంటుంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన మదర్స్ డే స్పెషల్.
తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.